తేదీ మే 26, 2025. వారం సోమవారం. తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:11 వరకు. నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 8:23 వరకు మరియు కృత్తికా నక్షత్రం తెల్లవారుజామున 5:32 వరకు. వర్జ్యం సాయంత్రం 6:57 నుండి 8:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు మరియు మధ్యాహ్నం 3:02 నుండి 3:58 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి ప్రతిబంధకాలని అధిగమించి పనులను సానుకూలపరుచుకుంటారు. బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టులు లైసెన్సులు లాభిస్తాయి. మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి వ్యాపార పరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. దైవ అనుగ్రహం వెన్నంటే రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. విభేదాలు తారాస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే పరిష్కరించుకోండి. మిథున రాశి వ్యాపార పరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. మిథున రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ మార్గాలను సాధించడానికి మీరు చేసే కృషి నామమాత్రపు ఫలితాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. సింహరాశి వాయిదా చెల్లింపుల పద్ధతిలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి గాను నిర్ణయాలు తీసుకుంటారు. సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు. అన్ని పనుల్లో కూడా చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. తులారాశి ధనాని కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. గతంలో ఒకరికిచ్చిన మాటను నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తులారాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోగమిస్తాయి. ఊరటను కలిగించే విలువైన సమాచారాన్ని అందుకుంటారు. కీలకమైన వ్యవహారాల్లో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ధనుస్సు రాశి ఇతరులకు ఆచరణ సాధ్యం కానటువంటి పనులను కూడా మీరు చేయగలుగుతారు. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనిచ్చి లాభపడతారు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి రావాల్సిన ధనం చేతికంది వస్తుంది. అయితే అంతకు మించిన చెల్లింపులను మీరు చెల్లించవలసి రావడం కష్టతరంగా పరిణమిస్తుంది. కొంత మానసిక అశాంతి అలసట ఏర్పడుతుంది. కుంభరాశి శత్రువులు మీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతారు. మీకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి గాను అవిశ్రాంతంగా కృషి చేస్తారు. మానసిక సంఘర్షణకు గురవుతారు. మీనరాశి స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. మారుతున్న సామాజిక పరిస్థితులు ఆలోచింపజేస్తాయి. పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యం చెందుతారు.